ప్రకృతి అందంగా ఉంటుంది, కానీ ఆ అందం వెనుక కొన్నిసార్లు ఊహించని నరకం దాగి ఉంటుంది. మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో కుర్సియాంగ్ అనే ఒక హిల్ స్టేషన్ ఉంది. అక్కడ డౌహిల్ అనే ఒక అడవి ఉంది. ఆ అడవిలోకి వెళ్ళిన వారు మళ్లీ తిరిగి రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు మనుషులుగా రారు. ఆ అడవిలో ఏముంది? అక్కడ తిరిగే ఆ తలలేని ఆత్మ ఎవరిది? ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక సోలో టూరిస్ట్ ఆ అడవిలో అనుభవించిన అత్యంత భయంకరమైన యథార్థ గాథ. అతని పేరు అజయ్. సాహసాలు అంటే ఇష్టం. తన కెమెరా పట్టుకుని ప్రపంచం మొత్తం తిరగడమే అతని పని. అందరూ వెళ్లే టూరిస్ట్ స్పాట్స్ అతనికి బోర్ కొట్టాయి. అందుకే ఎవరూ వెళ్ళని డౌహిల్ అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. స్థానికులు అతన్ని హెచ్చరించారు, బాబూ, అటు వెళ్ళకు, అది చావుదారి అని. కాని అజయ్ నవ్వుతూ కొట్టిపారేశాడు. అజయ్ అడవిలోకి అడుగుపెట్టాడు. ఆకాశాన్ని తాకే పైంచెట్లు, మంచు కురుస్తున్న దారి. అజయ్ తన గోప్రో కెమెరా ఆన్ చేసి షూట్ చేస్తున్నాడు. వ్యూ అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ అని తన వీడియోలో చెప్పుకుంటున్నాడు. కానీ అతనికి తెలియదు, తను తన చావును తానే షూట్ చేస్తున్నాడంటున్నాడని. అడవి లోపలికి వెళ్తున్న కొద్దీ వెలుతురు తగ్గిపోయింది. అజయ్ ఒక చోట ఆగి ఫోటోలు తీసుకుంటున్నాడు. అకస్మాత్తుగా అతని కెమెరా వ్యూ ఫైండర్లో ఏదో కదిలినట్లనిపించింది. ఒక నల్లని ఆకారం ఒక చెట్టు వెనుక నుండి ఇంకో చెట్టు వెనుకకు వేగంగా వెళ్ళింది. అజయ్ ఆగిపోయాడు. ఎవరకరా అని అరిచాడు. సమాధానం లేదు. అతను ఫోటో చెక్ చేసుకున్నాడు. ఆ ఫోటోలో మంచు మధ్యలో ఒక చిన్న అబ్బాయి నిలబడి ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి పాదాలు నేల మీద లేవు, అవి రివర్స్లో ఉన్నాయి. అజయ్కి అప్పుడు మొదటిసారి భయం వేసింది. గాలిలో కుళ్ళిపోయిన మాంసం వాసన రావటం మొదలైంది. వెనక్కి వెళ్దామని తిరిగాడు. కానీ దారి కనిపించట్లేదు. ఎటు చూసినా అవే చెట్లు, అదే మంచు. అజయ్ పరిగెడుతున్నాడు. సరిగ్గా అప్పుడే అతను ఆ భయంకరమైన డెత్ రోడ్ మీదికి వచ్చాడు. అక్కడ ఒక చిన్న అబ్బాయి స్కూల్ యూనిఫామ్ వేసుకుని తల వంచుకుని నిలబడి ఉన్నాడు. అజయ్ ఊపిరి బిగబట్టి దగ్గరికి వెళ్ళాడు. బాబూ, దారి ఎటు అని అడిగాడు. ఆ అబ్బాయి మెల్లగా తన చెయ్యెత్తి ఎదురుగా ఉన్న ఒక పాత బిల్డింగ్ వైపు చూపించాడు. అజయ్ అటువైపు వెళ్తుంటే అతని జేబులో ఫోన్ మోగింది. సిగ్నల్ లేని ఆ అడవిలో ఫోన్ ఎలా మోగుతోంది? స్క్రీన్ మీద అమ్మా అని ఉంది. అజయ్కి చెమటలు పట్టాయి. ఎందుకంటే అజయ్ వాళ్ళ అమ్మ 2 ఏళ్ల క్రితమే ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుండి ఏడుస్తూ అమ్మ గొంతు. అజయ్, వెనక్కి చూడకు నాన్నా, వాడు నీ భుజం మీద చెయ్యి వేస్తున్నాడు, వెనక్కి చూడకు. అజయ్కి ఒళ్లంతా చల్లబడిపోయింది. తన భుజం మీద ఏదో బరువైన తడియారిన చెయ్యి పడినట్లు అనిపించింది. వద్దు అనుకున్నా తను వెనక్కి తిరిగాడు. ఎదురుగా ఆ అబ్బాయి. కాని ఇప్పుడు వాడికి మెడ మీద తల లేదు. తన 2 చేతులతో తన సొంత తలని పట్టుకుని ఉన్నాడు. ఆ తల కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నోరు తెరిచి వికటంగా నవ్వుతోంది. అజయ్ కేక వేస్తూ పరుగెత్తాడు. ఆ పాత స్కూల్ బిల్డింగ్లోకి వెళ్ళాడు. అక్కడ క్లాస్ రూమ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. కానీ లోపల పిల్లలు ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. గోడల మీద రక్తంతో "యు ఆర్ నెక్స్ట్" అని రాసి ఉంది. ఆ తలలేని ఆత్మ గోడల మీద నడుస్తూ అజయ్ వైపు రాసాగింది. అజయ్ ఒక కిటికీ నుండి బయటికి దూకేశాడు. లోయలోకి పడిపోతూ అతనికి వినిపించిన చివరి శబ్దం ఆ తలలేని అబ్బాయి వికట హాసం. మరుసటి రోజు ఉదయం అడవి శివార్లలో అజయ్ రక్తపు మడుగులో దొరికాడు. అతను బతికాడు. కాని అతని 2 కళ్ళు పోయాయి. డాక్టర్లు చెప్పారు, ఎవరో తన గోళ్లతోలతో అతని కళ్ళను పీకేశారని. అజయ్ ఇప్పుడు ఒక మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు.
అతను ఎప్పుడూ ఒకటే మాట అంటుంటాడు. వాడు వస్తున్నాడు, తన తల పట్టుకుని వస్తున్నాడు. మిత్రులారా, డౌహిల్ అడవి కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, అది ఆత్మల నివాసం. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆ అడవికి వెళ్తే మీ ఫోన్ మోగితే పొరపాటున కూడా లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే ఆ ఫోన్ చేసేది మీ వాళ్ళు కాదు, మిమ్మల్ని తన లోకానికి తీసుకెళ్లాలనుకుంటున్న ఆ తలలేని అబ్బాయి.